శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్న రామన్నల విజయం కోసం కోటబొమ్మాలి మండలంలో కింజరపు వారసుడు సుడిగాలి పర్యటన. కోటబొమ్మాలి మండలం కన్నెవలస పంచాయతీ కన్నెవలస చుట్టిగుండం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కింజరపు కృష్ణమోహన్ నాయుడు పాల్గొని ప్రతి కుటుంబాన్ని కలిసి ఆప్యాయంగా పలకరించారు. మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు వల్లేనని, ఇక మీదట కూడా మనమే అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించి మీ 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరారు. వారితో పాటు మండల, పంచాయతీ, గ్రామ ప్రధాన నాయకులు, తెలుగు యువత, తెలుగు మహిళ, ఐటీడీపీ ప్రతినిధులు మరియు తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చాడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తర్వాత ఆస్తి తాలూకా పత్రాలు ఇప్పటి వరకు మీ దగ్గరే ఉండేవి. కానీ ఆ చట్టం తీసుకొని వచ్చిన తర్వాత ఆ పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటారంట. మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పిల్లల పెళ్లి కోసం అమ్ముకోవాలన్నా, ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టాలంటే మళ్ళీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే మీ భూమి తాలూకా పత్రాలు మళ్ళీ మీ చేతుల మీద పెడతారంట. ఎంత విడ్డూరం, ఎంత అన్యాయమో మీరందరూ కూడా గమనించండి. అందుకనే చంద్రన్న వచ్చిన వెంటనే ఆ తెచ్చినటువంటి చెత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ తాలూకా ఆస్తి, మీ హక్కు మీ దగ్గరే ఉండాలి, మీ చేతుల్లో ఉండాలి. మీరు ఎలా నచ్చితే అలా చేసుకునే విధానంలో ఉండాలి, కానీ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. కానీ జగన్ వస్తే అది కూడా లాక్కోవాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్ చేస్తున్నటువంటి మోసాలు మీరందరూ కూడా తెలుసుకొని మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించండి. చంద్రన్న అంటే కేవలం ఆయన ఒక్కడే కాదు, చంద్రబాబు నాయుడు గారితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచనతో కలిసి కట్టుగా వస్తున్నారు. అది చూసి భయపడిపోతున్నాడు జగన్. ఏం చెప్పాలో తెలియక నేను సింహం, నేను సింగిల్ గానే వస్తున్నాను, వీళ్ళే గుంపుగా వస్తున్నారు అని అంటున్నారు. మరి చిన్న బొమ్మిళ్ళలో ఎప్పుడైనా పిచ్చికొక్క వస్తే అందరూ కూడా కలిసి కర్ర పట్టుకొని వెళ్తారా లేదా? మీరు సమాధానం చెప్పాలి. పిచ్చికొక్క ఎవరికి కరుస్తుందో తెలియదు. అందుకని ఎవరికి సంబంధం లేకపోయినా అందరూ కూడా తల కర్ర తీసుకొని వెళ్ళి ముందు పిచ్చికొక్కని ఊరు బయటికి పంపిస్తే ఊరు ప్రశాంతంగా ఉన్నదనే ఆలోచన ఉంటుంది. అలాగే రాష్ట్రంలో బందిపోటు దొంగల్లాగా పడ్డారు వీళ్ళందరూ కూడా. ఏది దొరికితే అది దోచుకోవడానికి ఇసుకను దోచేస్తున్నారు, కొండలు దోచేస్తున్నారు, గ్రావెల్ దోచేస్తున్నారు, మట్టిని దోచేస్తున్నారు. మందు మీద కూడా వ్యాపారం చేసి ఈరోజు మందు మీద కూడా డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది. అలా ప్రజలందరినీ కూడా దోచుకున్నటువంటి బందిపోటు దొంగల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనంటే చంద్రన్న, పవన్ అన్న, మోదీ గారు కలిసి కట్టుగా రావాల్సిందే, వాళ్ళని మనం గెలిపించాల్సిందే అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. దానికి మీరందరూ కూడా సహకరించండి. అలాగే గ్రామంలో చాలా మందికి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మేము హామీ ఇస్తున్నాం, చిన్నాన్న రాలేదు, చిన్నాన్న తరపున కూడా చెప్తున్నాను, చిన్నబామిడి గ్రామంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు పంపిణీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ధైర్యంగా ఉండండి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఆ రకంగా ఆశీర్వదించి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి కాదు, అందరం కూడా మనం కలిసి పని చేసినటువంటి వాళ్ళమే. కానీ ఈసారి రాష్ట్రం కోసం మనం అందరం కూడా ఓటేయాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఓటేయాలి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఓటేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అచ్చెన్నాయుడు గారిని, అలాగే మీ సోదరుడుగా రామ్మోహన్ నాయుడిని, మా ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపించండి. రేపు వచ్చే ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టుకోలేకపోతున్నారు అచ్చెన్నాయుడు గారిని. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసి అచ్చెన్నాయుడు గారిని కుడిభుజం లాగా ఈరోజు చంద్రన్న పెట్టుకుంటున్నారు. కాబట్టి చిన్నబొమ్మిడి కానీ, కోటబొమ్మాలి మండలం కానీ, మన టెక్కలి నియోజకవర్గంలో ఏ సమస్య, ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మనకి బాహుబలి లాగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఎంత సమస్య అయినా సరే అది సాధించి పరిష్కారం చూపిస్తారనే నమ్మకంతో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి ఓటు సైకిల్ గుర్తు మీద ఓటేసి మాకు ఆశీర్వదించండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. ఈ
ఈసారి ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ సిక్కోలు జిల్లా పూర్తి శాతం సస్యశ్యామలంగా చేసే విధంగా అచ్చెన్నాయుడు గారు నేను ఈ జిల్లాని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా గ్రామాల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవైనా ఉంటే మళ్ళీ మనం గెలిచిన తర్వాత మీ వద్దకే వచ్చి మీ తాలూకా సమస్యలన్నీ కూడా తెలుసుకొని ప్రతి సమస్య కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మన మామ గుర్తు చేస్తున్నాడు. ఆయన తాలూకా తీరు ఎలాగుందనంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశాడు, అప్పులు తెచ్చుకున్నాడు. ఆఖరికి అమరావతిలో సచివాలయం కట్టాం, రాష్ట్ర ప్రజల కోసం కట్టాం, అధికారుల కోసం కట్టాం. అది కూడా తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాడు. అది కూడా అన్నీ అయిపోయాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి భూములు లేవు. మిగిలింది ఎవరి భూములు? చిన్నపమ్మిడి ప్రజల భూములే మిగిలిపోయినాయి. దాని మీదే కన్నేశాడు. ఆ కన్నేసిన విధానం కూడా చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీ పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు వేయించుకున్నాడు. ఎందుకంటే దొబ్బేద్దామని ఆయన కూడా ప్లాన్ వేశాడు. దానితో పాటు పొలాల్లో రాళ్ళు వేసుకున్నాడు, జగన్ అన్న పేరు రాసుకున్నాడు, పొలాలు కూడా దొబ్బేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. వీటన్నిటితో పాటు ప్రజల్ని మభ్య పెట్టడానికి నేను మీ బిడ్డనే అని చెప్తున్నాడు. ఎందుకని మీ ఆస్తిలో కష్టాలు పెరిగిపోయాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీరు సరిగ్గా అందట్లేదు, చెరువులు ఎవరు బాగు చేయట్లేదు, కాలువలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియట్లేదు, పూడికి తీతసలు తీయట్లేదు. సరైన సమయానికి సాగునీరు లేక రైతులు సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేసుకొని పంట పండించుకునే దుస్థితికి వచ్చారు. అందుకని చంద్రన్న వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నామని రైతులకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇక వృద్ధులు ఉన్నారు, 3,000 పెన్షన్. ఎన్ని సంవత్సరాలు పట్టింది జగన్ పెంచడానికి? 5 సంవత్సరాలు. 250 మళ్ళీ అడిగితే 250 అలా ఇన్స్టాల్మెంట్ లెక్క పెంచి 5 సంవత్సరాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా పెంచితే వాళ్ళెవరికి న్యాయం జరగదు. వచ్చిన వెంటనే మనం 4,000 రూపాయలు చేస్తున్నాం వృద్ధుల తాలూకా పెన్షన్ ని. అది కూడా ఏప్రిల్ నెల నుంచి చేస్తున్నాం. ఏప్రిల్ నెలలో మేలో 1000 బాకీ ఉంటాం, జూన్లో 1000 బాకీ ఉంటాం. జూలై కల్లా చంద్రన్న ముఖ్యమంత్రి అయిపోతాడు. జూలై 1వ తేదీన ఆ నెల తాలూకా 4,000, ఈ 3 నెలల తాలూకా 3,000, 7,000 రూపాయలు మీ తలుపు తట్టి మీ చేతుల్లో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని అవ్వాతాతలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక వికలాంగులు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళకి కూడా 3,000 పెన్షన్. మందులు ఖర్చులు పెరిగిపోయాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఖర్చు, ఇంటి దగ్గర కూడా ఖర్చులు, తల్లిదండ్రుల మీద భారం. అటువంటి వికలాంగులకి కూడా 3,000 పెన్షన్ ని 6 చెన్నమూడి ప్రజలందరికీ ఈరోజు నన్ను మొదటిసారి చూస్తున్నట్టున్నారు. నా పేరు కృష్ణమోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు గారి అబ్బాయిని. మనకి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ఈరోజు ఆయన రాలేకపోయారు. ఆయన తరఫున మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారితో పాటు నేను వచ్చాను. నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే తెలుగుదేశం ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాలెట్ బాక్సులు బద్దలైపోవాలి, అచ్చెన్నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలవాలి. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.